గోకులంలో కృష్ణుడు అనే ఒక చిలిపి బాలుడుండేవాడు. అతను తన తల్లి యశోదకు గోపికలకు చాలా ఇష్టమైనవాడు. కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం. యశోదమ్మ ఎంత వెన్న ఇచ్చినా అతనికి సరిపోయేది కాదు. అందుకే కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఇరుగుపొరుగు ఇళ్లలో వెన్న దొంగిలించడం మొదలుపెట్టాడు. గోపికలు వెన్న కుండలను చాలా ఎత్తులో ఉట్టిమీద పెట్టేవారు. అయినా కృష్ణుడు తన తెలివితో వాటిని అందుకునేవాడు. ఒకరోజు గోపికలందరూ యశోద దగ్గరకు వచ్చి కృష్ణుడి గురించి ఫిర్యాదు చేశారు. నీ కొడుకు మా ఇళ్లలో వెన్న అంతా దొంగిలిస్తున్నాడు అని చెప్పారు. యశోదకు కోపమొచ్చింది. ఆమె కృష్ణుణ్ణి పట్టుకోవడానికి వెళ్ళింది. కృష్ణుడు భయపడి పారిపోయాడు. యశోద కృష్ణుణ్ణి పట్టుకుని నువ్వు వెన్న దొంగిలించావా అని అడిగింది. కృష్ణుడు లేదు అమ్మా, నేను తినలేదు, నా నోట్లో చూడు అన్నాడు. యశోద కృష్ణుడి నోరు తెరిచి చూడగా ఆమె ఆశ్చర్యపోయింది. కృష్ణుడి నోటిలో ఆమెకు సకల లోకాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు కనిపించాయి. తన కొడుకు సామాన్య బాలుడు కాదని, సాక్షాత్తూ ఆ భగవంతుడే అని యశోద గ్రహించింది. ఆమె ప్రేమతో కృష్ణుడిని దగ్గరకు తీసుకుంది. ఆ రోజునుండి కృష్ణుడి చిలిపి పనులను చూసి అందరూ ఆనందించేవారే తప్ప ఫిర్యాదు చేసేవారు కాదు.